మరీ పండగ పూట కాకుండా తాపీగా చంపాల్సిందని నా ఉద్దేశం. ఈ పండగ రోజు చంపడం వల్లనే కదా చిన్నప్పటి నుండి నాకు భోగి, సంక్రాంతి లాంటి పండుగలు చేసుకునే ఆ అదృష్టమే లేకుండా పోయింది. నువ్వు చెప్తోంది నిజమే బేబీ. కానీ మీ పెద్దమ్మని పైకి పంపించటానికి అంతకంటే నాకు మంచి టైం దొరకదు బేబీ. అది చచ్చాక మీ డాడీ ఏదో కొన్ని రోజులు ఏడ్చి ఊరుకుంటాడనుకున్నానే గాని ఇప్పటిదాకా ఏడుస్తూనే ఉంటాడని నేను అస్సలు అనుకోలేదు. అది నిజమే అమ్మాయి. శోభాచంద్రని పైకి పంపించేశాక అల్లుడు గారు ఆవిడ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో నీకర్థమైంది. అర్థమైతే ఏంటి పిన్ని? కాని ఇప్పటికీ బావలా ఏడుస్తూ కూర్చోటం భరిస్తున్న నాకంటే చచ్చిన దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం నాకు నచ్చట్లేదు. ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చి ఈ సంవత్సరం నుంచే ఈ ఇంట్లో సంక్రాంతి పండుగ జరిపించి తీరాల్సిందే. ప్లీజ్ మమ్మీ, ఆ పంచే. ఇక నుంచి నేను కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతికి కొత్త బట్టలేసుకుని ఆనందంగా ఈ పండుగ చేసుకుంటాను. చేసుకుందు గాని బేబీ, నేను నీకు మాటిస్తున్నాను. కానీ ఏం చేసి మీ డాడీని సంక్రాంతి పండగకు ఒప్పించాలో ఆలోచిద్దాం రా. సరిపోయారిద్దరు. అయ్యో, శోభాచంద్ర అక్కను చంపేశానే అన్న పశ్చాత్తాపం కొంచెం కూడా మీ అమ్మాయి అపూర్వలో లేదు కదా? అవును. అమ్మ మొగుణ్ణి చంపేసిందే, కనీసం తాలిబొట్టు తీసి పక్కన పెడదామన్న స్పృహ నక్షత్రకి అసలే లేదు. బాగా చెప్పావు. సదానాతో గొడవ పడుతుందే చెలి నీ వశమై, ఇదేం పరవశమే. పాదమే పరుగునా చేరని చింతకే, హృదయమే నిలువునా కరిగే నీ చూపుకే. ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే చెలి నీ వలన ఈ మాయే అనవలెనా. ఒకే ఒక ప్రాణం ఉంది, అదే నేనే కావాలందే. నువ్వే అలా కాదంటే ఎలా సఖి? అలా దూరంగుంటే ఎదే ఇలా భారంగుందే. పదే పదే చంపకే నన్నిలా. సరే అనవే సఖి నీవే, మరే వరము అడగనే నీ వలపు కౌగిలిలో నేనే కమౌతానే. ఇదే మనసు అదే పనిగా నిన్నే చూస్తుందే, అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది.
ఇదే చాలా అందంగా కలర్ఫుల్గా ఉంది. నీల నిజంగానా బావా? ఉదయం నువ్వు అదేదో టెక్నిక్లో మా అమ్మని సృష్టించావు చూడు, అది కూడా చాలా బాగుంది బావా. థ్యాంక్ యూ. కాకపోతే భూమి, ఇదంతా నీకోసమే చేశాను, నీ మీద ప్రేమతో చేశాను అని చెప్పుంటే చాలా బాగుండేది బావా. నేను చేసే ప్రతిదీ మెచ్చుకోవాలి అన్న కండిషన్ మన 12 సూత్రాల అగ్రిమెంట్లో ఉంది కాబట్టి ముగ్గు బాగుంది అన్నావు. మరి మా అమ్మని అలా చూపించాలి అన్న కండిషన్ నేనేం పెట్టలేదే. ఓ, నీ సొంత డెవలప్మెంటా? బాగుంది బావా. కాకపోతే అందులో ఇంత ప్రేమ ఉంటే బాగుండేదేమోనని నా ఆశ బావా. జరగని వాటి గురించి ఆశపడ్డం నా అమాయకత్వం. అయ్యో భూమి, అగ్రిమెంట్లో భాగంగా కాదు, నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమతోనే ఇవన్నీ చేస్తున్నాను. ఇది నీకెప్పుడు అర్థమవుతుంది?